సెలబ్రిటీల జీవితం బయటికి కనిపించినంత పూల పాన్పు కాదు. స్క్రీన్ మీద నవ్వుతూ కనిపించే వాళ్ళ జీవితాల్లో తెర వెనుక ఎన్నో భయంకరమైన చీకటి కోణాలుంటాయి. తన వాయిస్ తో పాటలతో కోట్లాది మందిని ఉర్రూతలూగించే స్టార్ సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక పెద్ద బ్లాక్ మెయిల్ ఉచ్చులో చిక్కుకున్నారు. 10 లక్షలు ఇస్తావా లేదా నీ పరువు తీయమంటావా అంటూ ఆమెను బెదిరించిందెవరు? అసలు ఒక అడ్వకేట్ ఆఫీస్లో ఆ రోజు ఏం జరిగింది? హైదరాబాద్ ను ఉలిక్కి పడేలా చేసిన ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి కథ ఏంటి? మంగ్లీ అసలు పేరు సత్యవతి ముదావత్. తెలంగాణ ఫోక్ సాంగ్స్ అయినా టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అయినా తనదైన స్టైల్లో పాడి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఎప్పుడూ తన పాటలతో వార్తల్లో నిలిచే మంగ్లీ సడన్ గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం అందరినీ షాక్ కి గురిచేసింది. కారణం కరుడుగట్టిన క్రిమినల్స్ తరహాలో జరిగిన ఒక ఎక్స్టోర్షన్ వ్యవహారం. మార్చి 22 సాయంత్రం సరిగ్గా 4 గంటలు మంగ్లీ ఒక పని నిమిత్తం హైదరాబాద్ లోని ఒక అడ్వకేట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆమెకు సింగపోగు సుబ్బు అనే వ్యక్తి ఎదురయ్యాడు. తనను తాను అడ్వకేట్ గా పరిచయం చేసుకున్నాడు. అతనితో పాటు మరో 3 వ్యక్తులు కూడా ఉన్నారు. మామూలుగా జరగాల్సిన ఆ మీటింగ్ క్షణాల్లో ఒక భయంకరమైన వాతావరణంగా మారిపోయింది. సుబ్బు అతని గ్యాంగ్ మంగ్లీతో అనుచితంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. అసలు ట్విస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న మంగ్లీకి సంబంధించిన కొన్ని వీడియోలను డిలీట్ చేయాలంటే తమకు 10 లక్షలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఒక స్టార్ సింగర్ ను ఒక గదిలో కూర్చోబెట్టి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయటం స్టార్ట్ చేశారట. కానీ మంగ్లీ భయపడలేదు. అంత డబ్బిచ్చేది లేదని తెగేసి చెప్పారు. దాంతో రెచ్చిపోయిన ఆ గ్యాంగ్ అసభ్య పదజాలంతో దూషించి తీవ్రంగా బెదిరించారు. డబ్బివ్వకపోతే మీడియా ద్వారా నీ పరువు బజార్న పడేస్తాం, నీ కెరీర్ నాశనం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. సైలెంట్ గా ఉంటే వీళ్ల ఆగడాలు మరింత పెరుగుతాయని గ్రహించిన మంగ్లీ నేరుగా పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనపై జరిగిన క్రిమినల్ ఇంటిమిడేషన్, హెరాస్మెంట్ మరియు డబ్బు వసూలు ప్రయత్నంపై కంప్లైంట్ ఇచ్చారు. సింగపోగు సుబ్బు అతని సహచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు. అసలు ఆ వీడియోలేంటి, ఆ సుబ్బు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సిందే.